సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నెలవల్లి ప్యారానగర్ గ్రామంలో డంప్ యార్డ్ నిర్మాణం అక్రమ అరెస్టులపై మాట్లాడుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింపుల గోవర్ధన్ రెడ్డి. డంప్ యార్డ్ అంశంపై అర్ధరాత్రి నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరికాదని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం గుమ్మడిదల మండల ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంబడే డంప్ యార్డు ఏదైతే మీరు రాత్రి చేస్తున్నారో, రాత్రి అరెస్ట్ చేసి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధం చేసిండ్రు. ఇక్కడ రాత్రి 11 గంటల నుంచి ఇప్పటిదాకా మాకు నిర్బంధం చేసిరు ఇక్కడ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు అరెస్టులతోటి మీరేమో చేద్దామనుకుంటున్నారు మమ్మల్ని. ఈ అరెస్టులకు మాకు కొత్త కాదు. ఖచ్చితంగా మేము ఎటువంటి పరిస్థితి ఉన్నా రేపు డంప్ యార్డ్ అక్కడ పడనీయము. రాబోయే రోజుల్లో రేపటి నుంచి ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎవరు రోడ్డు మీకు వచ్చినా, ఎవరు నిరసన తెలిపే హక్కు మాకు లేదా? ప్రజాస్వామ్యంలో మేము లేమా? పాకిస్తానా, ఇండియానా? ఇది రాత్రి తెచ్చి ఏ విధంగా మనల్ని అరెస్ట్ చేసిండ్రు? పోలీసు వాళ్ళు కూడా మాకు చెప్పాలా సమాధానం. మాకు ఇక్కడ తీసుకొచ్చి ఎటువంటి మేము అక్కడ వాళ్ళు పరమం ఇస్తే మిమ్మల్ని అడ్డుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయాలి. మమ్మల్ని అరెస్ట్ చేసిరు కాబట్టి మా వాళ్ళందరూ రోడ్డు మీకు ఎక్కి మా నాయకులను విడుదల చేయాలని చెప్పి అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకొచ్చిండ్రు. ఇది తగదు కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి దామోదర్ నరసింహ గారికి మీరు దయచేసి ఇప్పటికైనా ప్రాజెక్ట్ ఆపకపోతే మీ మాయ మాటలు మాకు తెలిసిపోయింది. మమ్మల్ని పిలిచి 100 పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పి నువ్వు ఏవైతే విధంగా మాట్లాడినావో మాకు చాలా మోసం చేసినావు. 100 పడకల హాస్పిటల్ ఏమో గానీ మాకు వందల మంది